గుడ్ మార్నింగ్, నమస్తే, సలాం అలైకుం. నేను మీ దోస్తు. ఇవాళ ఒక రీమిక్స్ పట్టుకొని వచ్చేసిన. ఇదేంటంటే రీమిక్స్ పానీపూరి. నీ చిన్న మెదడేమన్నా చితికిపోయిందా ఏంది? ఏమన్నా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నావా ఏంది? లేదా బా నిజంగా చి ఇది రీమిక్స్ పానీపూరి ఇది. అయితే పానీపూరి రెడీమేడ్ ప్యాకెట్లో దొరుకుతాయి కదా, అంటే చిన్న పూరీలాగా దాన్ని ఆయిల్లో ఫ్రై చేసుకొనేసేసి దానికి హోల్స్ చేసేసి పక్కన పెట్టుకొని ఒక ఆనియన్ కట్ చేసుకున్న సన్నగా. దాని తర్వాత చిపీస్ వచ్చేసి ఫ్రైస్ అంటారు కదా, ఫ్రోజన్ ఫ్రైస్. ఆ ఫ్రోజన్ ఫ్రైస్ కొన్ని తీసుకొనేసేసి అది ఎయిర్ ఫ్రైయర్ లోపల ఒక 4 to 5 minutes సాగీగా చేసుకున్న. అంటే క్రిస్పీ సైడ్ చేసుకోలేదు, చిప్స్ని చేసుకొని దాన్ని కట్ చేసేసిన. ఆ చిపీస్ పక్కన పెట్టుకున్నా. ఇక ఈ చిక్ పీస్ వచ్చేసి శనగలను వచ్చి ఏం చేసినానంటే $1 క్యాన్స్ దొరుకుతాయి కదా, ఆల్డీలా, ఉల్వర్స్లా, కోల్స్లా. అది తీసుకొనేసేసి వాటిని మంచిగా వాష్ చేసి మైక్రోవేవ్ లోపల ఒక 1 minute హీట్ చేసుకొనేసేసి ఆ చిక్ పీస్ని ఇందులోపల ఈ గిన్నెలో వేసి పెట్టుకున్నా ప్లేట్లో. దాని తర్వాత ఏం చేసినంటే పానీపూరి ఏం చేసినానంటే 2 spoons ఆఫ్ పానీపూరి మసాలా పౌడర్ రెడీ టు మిక్స్ ఉంటుంది కదా, MDH. అది 2 spoons వేసేసి ఒక హాఫ్ కప్పు, అంటే నా కప్పు పెద్దది 250 ml. అయితే ఆ కప్ లోపల వాటర్ పోసేసిన. మీరు కూడా మీ అందాజుతో వేసుకోండి, మీరు ఇంకా నాకంటే మంచి జబర్దస్త్ షెఫ్లు మీరు. అయితే పానీపూరి మసాలా వేసేసి, ఆ పొడి వేసేసి, వాటర్ వేసి కలిపేసుకోండి మంచిగా. మరి మాకు పానీపూరి లాగా టేస్ట్ రావాలంటే కొంచెం నిమ్మకాయ కూడా వండుకోండి. దాని తర్వాత ఇమ్లీ చట్నీ లేదు, స్వీట్ చట్నీ లేదు, ఏం చేయాలి ఇంట్లో అని అంటే, సరే బార్బిక్యూ సాస్ ఉంది కదా, బార్బిక్యూ సాస్ని ఇక వాడుకోండి. ఏం లేకుండా అక్కమ్మ కూడా దిక్కు అన్నట్టు ఇదే ఇక మనకి ఇప్పుడు గచ్చంత్రము. ఇక ఇవి ఏం చేసినానంటే, నేను ఈ చిక్ పీస్ తీసుకొనేసేసి అందులోపల మొత్తము ఫిలప్ చేసుకున్నా. పొటాటో చిప్పీస్ని ఫిలప్ చేసుకున్నా. దాని తర్వాత ఆనియన్స్ని ఫిలప్ చేసుకున్న తర్వాత పానీపూరి వాటర్ వేసేసి ఇంకా మంచిగా యమ్ తినడానికి రెడీ అయినా. ఇక బయట చూసే వరకు ఎవరో వచ్చిండ్రు. పోయి చూస్తే కౌ బాయ్స్ కంట IBC ట్యాంక్స్ కావాలంట. ఇక సరే వాళ్ళకి ఇచ్చేసి డబ్బులు తీసుకున్న పుష్పలేడు. అయితే తీసేసుకొని ఇక మళ్ళీ ఉరుకొచ్చిన జల్దీ, ఎందుకంటే వీడియో తీస్తున్నా కదా. ఇక వచ్చేసి చూడండి ఇక ఎంత మంచిగా ఉందంటే పానీపూరి. సేమ్ అసలు ఆ బండివాడు పనే చేయడు. రామ్నగర్లో ఉంటుంది దాని తర్వాతనే ఏడనైనా కూడా రామ్నగర్ బండివాడు అటు ఆమె చౌరస్తా మీద ఉంటాడు ఆ పానీపూరివాడు. సరే ఇక లవ్ యూ మీ అందరికీ. ఇక ఈ ఫ్రూట్స్ వేసుకొని కూడా చేసుకోవచ్చు పానీపూరి, తెలుసా మీకు? సరే ఇక నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీళ్ళే కౌ బాయ్స్. ఇక మనము మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాము. ఇక కొండలు గుట్టలు చూసుకుంటా మంచిగా తింటా. ఇక మీకు నోట్లు ఊరిలు వస్తున్నాయి కదా, ఇక మంచిగా ఊరిలు తెచ్చుకోండి. ఇక బాయ్.